నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నారని అనమడుగు తెలుగు యువత అధ్యక్షుడు కిషోర్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం మనమడుగు గ్రామంలో ఉన్న సచివాలయం సమీపంలో నీటి సంఘం అధ్యక్షుడు బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బూత్ కన్వీనర్ వెంకట్రావు, శ్రీను, అశోక్ కుమార్లతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన మా ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అది చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తన ఉనికిని కోల్పోతానేమోననే భయంతో మా ఎమ్మెల్యేపై హత్యాయత్నం పాల్పడడం దుర్మార్గపు చర్య అన్నారు. జరిగిన సంఘటన ఏదైతే ఉందో, నిన్న పట్టుబడ్డ నిందితుల్ని, మా ఎమ్మెల్యేపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలి. వాళ్ళు బయటకు తిరిగితే చాలా ప్రమాదకరం. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ ఇద్దరిని అరెస్ట్ చేసినందుకు పోలీసు వారికి కూడా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. మిగతా వాళ్ళని కూడా అతి త్వరలో పట్టుకొని వాళ్ళని శిక్షించాలి, తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక మా ఎమ్మెల్యేని హతమార్చాలని మాజీ ఎమ్మెల్యే చేసిన కుట్రలో భాగంగా ఈ హత్యాప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికే పోలీసు వారు ఎంతో చాకచక్యంగా ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. త్వరలో కూడా వాళ్ళని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేసి మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారికి న్యాయం చేయాలని ఎస్పీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావసరం కాకుండా కావలి ప్రశాంతంగా ఉండే విధంగా పాటుపడాలని పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ కఠినంగా శిక్షించాలని ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి